ఈరోజు నా డే రొటీన్తో పాటు హెయిర్ ఫాల్ కంట్రోల్ కోసం నేను ఏ హెయిర్ ప్యాక్ పెట్టుకున్నాను అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. అంతకన్నా ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. ఈరోజు మార్నింగ్ హడావుడి లేదు. పిల్లలు వాళ్ళ నాన్న ఊరెళ్ళారు కాబట్టి క్యారేజీలతో పని లేదు. ఇంకా లంచ్ టైంలోనైనా వంట చేసుకోవచ్చులే అని లేట్గా లేచాను అనమాట. ఇంకా మా అమ్మ ఉంది, వాళ్ళు ఊరు వెళ్తున్నారు, నేను ఒక్కదాన్నే ఉండిపోతానని మా అమ్మ అయితే ఉండిందనమాట. ఇంకా మా అమ్మ లేచి బట్టలు తడిపేస్తుంది. మిషన్లో వేస్తానేమో అంటే మన ఇద్దరే కదా ఉతికేస్తానంటుంది. నేను వేస్తానన్నా ఆమె వినదు. ఆమెకి చేతితో ఉతికితేనే ఇష్టం, ఇలా మిషన్లో వేస్తే ఇష్టం ఉండదు. సర్లే నువ్వు చేసుకునే పని అని నేనైతే టిఫిన్ వేస్తున్నాను అనమాట. ఇడ్లీ పిండి ఉంది కదా అని ఇంకా 2 ప్లేట్లు అయితే ఇది వేస్తున్నాను. ఇంకా మా అమ్మకి టీ కావాలి, టిఫిన్లు ఇవేమీ అడగదు. తనకి ముందు ఎంటీ స్టమక్తోనే టీ తాగిద్ది అనమాట. అందుకే ఇది వేసేసి టీ కూడా పెట్టాను. షుగర్లెస్ తాగిద్ది. ముందైతే టీ పెట్టేసాను. ఈలోపు బ్రష్ చేసి రమ్మా నువ్వు, టీ అవుతుందన్నాను. తర్వాత నేను కూడా ఫ్రెష్ అవ్వచ్చులేని ముందైతే ఈ పని చేస్తున్నాను అనమాట. టిఫిన్ చేసిన తర్వాత హెయిర్కి ఒక ప్యాక్ వేసుకుందాం అనుకుంటున్నాను. హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది కదా, అంతకుముందు ఒక వీడియో పెట్టాను, చూసి ఉంటారు. ఆ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడం కోసం ఒక ప్యాక్ వేసుకుందాం అనుకుంటున్నాను. ఈలోపు మా అమ్మ బ్రష్ కొట్టేసింది బట్టలు, అవి స్పిన్ అవ్వడం కోసం మిషన్లో వేసాను. ఇడ్లీ కూడా ఉడికిపోయింది, టీ కాగింది. టీ ఎలాగో కాగింది కదా అని ఇంకా మా అమ్మకు పోసి ఇచ్చేసి ముందు తర్వాత షుగర్ వేసుకొని నేను కూడా ఇప్పుడు టీ తాగుతున్నాను అనమాట. టిఫిన్ తర్వాత తినొచ్చులే అని. ఇంకా మా అమ్మ తాగుతూనే ఉంది. నువ్వెందుకు తాగుతున్నావు ఎంటీ స్టమక్తో అంటుంది. నువ్వు తాగుతున్నావు కదా అందుకే తాగుతున్నానని కాసేపు మా అమ్మతో ఇంకా వాదిచ్చాను అనమాట. నా ఒక్కదాని కోసం అయితే టీ పెట్టుకుని అసలు తాగను నేను. ఎవరైనా ఉంటేనే వాళ్ళతో పాటు తాగుతాను. ఈరోజు మా అమ్మ ఉంది కాబట్టి మా అమ్మతో పాటు తాగుతున్నాను. టీ తాగేసిన తర్వాత హెయిర్ ప్యాక్ పెట్టుకోవాలి. ఇప్పుడే ముందే జుట్టు ఊడదిస్తే ఇల్లంతా ఎంటుకలు అవుతాయని జుట్టు ఏం ఊడదీయకుండానే పనులు చేసుకుంటున్నాను అనమాట. ఈలోపు బట్టలు స్పిన్ అయిపోయినాయి. ఇవి కూడా ఆరేస్తే ఈలోపు ఆరుతూ ఉంటే తర్వాత హెయిర్ ప్యాక్ పెట్టుకోవచ్చు అని ఇవైతే ఆరేస్తున్నాను. బట్టలు అయిపోగానే ఇంకా అది మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. రోజువారీ టైంలో కాస్త నా కోసం కేటాయించుకోకపోతే ఇంకా తల మీద ఎంటుకలు కూడా ఉండేటట్టు లేవు. చాలా జుట్టు ఊడిపోయింది. ఇది కూడా ఉండిద్దో ఉండదో అన్నట్టు అయిపోయింది అనమాట నా పరిస్థితి. అంత చిన్నగా అయిపోయింది. జుట్టు అల్లుకున్నా సరే ఇలా మెలికలు తిరిగిపోవటం, ముడి కూడా ఊడిపోవటం అలా జరుగుతుంది. ఇంకా ఎలా అయితేనే ఈ పని అంతా అయిపోయింది. మళ్ళీ జుట్టు అయితే చిక్ తీసుకున్నాను. ఎందుకంటే ప్యాక్ పెట్టే ముందు చిక్ తీస్తే ఎంత ఊడిందో మళ్ళీ తలస్నానం చేసిన తర్వాత చూపిస్తాను. అలా దువ్విన పెడితే చాలు, కాసేపట్లోనే చాలా జుట్టు ఊడిపోతుంది. మొన్న వేపాకుతో ఒక ప్యాక్ పెట్టుకున్నాను. అది పెట్టుకున్న తర్వాత కొంచెం ఇచ్చింగ్ అయితే తగ్గింది. డైలీ వేపాకుతో ఎందుకులే ఇంకా వేరేది పెడదామని ఈరోజు అయితే మెంతులతో ట్రై చేస్తున్నాను. ఇక ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు టిఫిన్ అయితే పెడుతున్నాను అనమాట. టిఫిన్ కూడా చేసిన తర్వాత ఒకేసారి ఇంకా పెట్టుకోవచ్చు అని. ఆల్రెడీ 10:30 దాటిపోయింది అనమాట. ఇప్పుడా టిఫిన్ చేసేది, మరి ఇట్లా టిఫిన్ చేసుకుంటుంటే నీకు ఓపిక ఎక్కడ ఉంటుంది అంటుంది మా అమ్మ. మా అమ్మ కూడా ఈ టైంలోనే తింటుంది, నన్ను అంటుంది. నాయనంటే పెద్దదాన్ని అరగదు, నువ్వు తినపోతే ఎలా అని నాకు చెప్తుంది. అలా మాట్లాడుకుంటే టిఫిన్ అయితే చేసేసాము. ఎందుకంటే నైటే నానబెట్టుకున్నాను మెంతులు. ఈ మెంతులతో ఇప్పుడు ఒక ప్యాక్ పెట్టుకుంటాను. మెంతులు మిక్సీ పట్టేసుకొని దానిలోనే ఒక కప్పు పెరుగు తీసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇలా పెరుగు మెంతులు పెడితే హెయిర్కి చాలా బాగుంటుందంట. ఇవన్నీ గూగుల్లో సెర్చ్ చేసుకొని ఇప్పుడైతే ఇది తయారు చేసుకున్నాను. ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్యాక్ పెట్టుకొని ఇంకా ఫ్రంట్ రూమ్ ఒకటి సర్దాలి. పిల్లల బుక్స్ ఎలా పడితే అలా ఉన్నాయి, అవి కూడా సర్దేసుకొని తర్వాత అయితే మిగిలిన పని చేసుకుంటాను. వంట మా అమ్మ చేస్తానంటుంది కానీ నేను వద్దులేమ్మా, బట్టలు ఉతికేవు కదా నేనే చేస్తాను, ఇంకా ఏం పని తోచట్లా పిల్లలు లేకపోతే, ఇంకా అది కూడా చేయకపోతే ఎలా, నేను చేస్తాలే అన్నాను. ఇంకా మా అమ్మ అలా కూర్చుందనమాట వద్దన్నానని. ఏం కూర వండుతావో చెప్పు, నేను ఈ లోపు కూరగాయలు కట్ చేస్తానంటుంది మా అమ్మ. ఇప్పుడు ఏం వద్దులే, నేను వండేటప్పుడే కట్ చేసి అప్పటికి వండుతానన్నాను. ఇలాంటి జాగ్రత్తలు ముందు నుంచి తీసుకున్నట్టయితే బాగుండేది అనిపిస్తూ ఉంటుంది. అన్నీ ఇంట్లోనే ఉన్నా చేసుకోవటానికి మనకు బద్ధకం, ఏమీ చేసుకోము, ఏమీ తినము. అలా అని హెల్త్ ఇష్యూ పెరిగిన తర్వాత అప్పుడు కేర్ తీసుకోవాల్సి వస్తుంది. హెయిర్ ఫాల్ జరుగుతుందని తెలుసు కానీ నెగ్లిజెన్స్ వల్ల ఇక్కడ తెచ్చుకున్నాను నేను. ఏదైనా దగ్గర ఉన్నప్పుడు వాల్యూ తెలియదు, అది చేజారిపోతుంటేనే తెలిసిద్ది. జుట్టు మొత్తం ఊడిపోతే కానీ తెలియలేదు నాకు హెయిర్ కేర్ తీసుకోవాలని. ఇప్పుడు పెట్టుకుంటున్నాను కదా, ఇప్పుడు పెట్టుకునేటప్పుడైతే ఇది చాలా చల్లగా అనిపిస్తుంది, బాగుంది. మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఇలా చూసుకుంటే నన్ను మొత్తం వైట్ హెయిర్ వచ్చిన తర్వాత నేను ఇలా ఉంటానేమో అనిపించింది. హెయిర్ ప్యాక్ పెట్టుకొని ఒక 1/2 అవర్ అలా ఉండిపోయాను. 1/2 అవర్ తర్వాత హెడ్ బాత్ చేసి వచ్చాను అనమాట. ఇప్పుడు వంట చేయాలి. ముందైతే బియ్యం గడిగి పెట్టాను. క్యాప్సికమ్లు ఉన్నాయి. మా అమ్మ వీటిని చూసి వీటి పేరు గుర్తురాక పెద్ద పచ్చిమిరకాయలు ఎప్పుడు వండుతావు, పెద్ద పచ్చిమిరకాయలు ఎప్పుడు వండుతావు అంటుంది. పెద్ద పచ్చిమిరకాయలు ఎక్కడియా అనిపించింది నాకు. తీరా చూస్తే ఈ క్యాప్సికమ్ అనమాట. ఈరోజైతే వండుతున్నాను. ఎగ్గేసి వండుతాలేమ్మా అన్నాను. ఈ క్యాప్సికమ్ ఎగ్ కర్రీ మా పిల్లలకి చాలా ఇష్టం. వాళ్ళైతే ఊరెళ్ళారు కదా, వాళ్ళు వచ్చేప్పటికి ఇవి ఎలా ఉంటాయి అని ఈరోజైతే 2 టమాటాలు వేసి వండేస్తున్నాను. అది కూడా వద్దు, మన ఇద్దరమే కదా ఏదో ఒకటి వేసుకు తిందాం అంటుంది మా అమ్మ. కర్రీ వద్దంట, పచ్చడి కావాలి. దానికోసం వేరుశెనగ పప్పులు పచ్చడి చేస్తానంటుంది.
పచ్చడి కూర ఎలా వేద్దామా, పచ్చడే కదా, అది రేపు చేసుకోవచ్చులే, టిఫిన్లో కూడా ఉంటుందని నేనైతే కర్రీ చేస్తున్నాను. వంట అయ్యే వరకు ఇంకా ఇది జుట్టు అయితే ఊడతీయలేదు. ఇప్పుడు ఊడతీస్తే ఇంకెంత జుట్టు ఊడిద్దోనని మళ్ళీ అన్నంలో కూరలో వస్తాయో ఎంటుకలని ఇలాగే వంట చేస్తున్నాను. అన్నం అయితే ఇంకా నీరులాగటానికి వచ్చేసింది. దాని పొయ్యి మీదకి మార్చి కర్రీ పొయ్యి మీద వేస్తున్నాను. ముందైతే ఇవి తాలింపు పెట్టేస్తున్నాను అనమాట. ఆల్రెడీ అంతకుముందు ప్రాసెస్ వీడియో తీసాను, క్యాప్సికము ఎగ్గు. ఇప్పుడు మామూలుగా తాలింపు వేసి వండేస్తున్నాను. ఈ ప్రాసెస్ అంతా తీసేవాడికి వీడియో లెంత్ పెరిగిపోద్ది కదా, అందుకని మామూలుగా కర్రీ వండిన తర్వాత చూపిస్తాను చూడండి. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడేమో టైం అసలు ఊరికనే అయిపోతుంది. ఇప్పుడే కదా క్యారేజ్ పంపించాను, అప్పుడే 4 అయిపోయింది, స్కూల్ నుంచి వచ్చేసారు. ఇప్పుడు ఏం చేయాలనిపించేది. ఇంకా ఇప్పుడు 12, 1 గంట అయింది, టైం గడవట్లేదు. ఇంకా నిద్ర పట్టదు నైటు. వాళ్ళు ఉన్నప్పుడు హోంవర్క్లు చేసారా, చదివారా, రాసారా అనటంతోనే సగం టైం అయిపోద్ది. ఇలా వాళ్ళకి క్యారేజీలు రెడీ చేసి పంపించి యూనిఫామ్లు ఉతికేపాటికే 4 అయిపోద్ది, వాళ్ళు వచ్చేస్తారు. టైం ఊరికనే గడుస్తూ ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు అసలు 3 రోజుల నుంచి టైమే గడవట్లేదు. ఇంకా వంట అయితే రెడీ అయిపోయింది, అన్నం ఉడికిపోయింది, కూర ఉడికిపోయింది. ఇంకా ఇప్పుడు జుట్టు పని చూసుకోవాలి. నేను బయటకు వెళ్ళి ఇలా చిక్కు తీసుకొని వచ్చాను, ఇంట్లో తీయింది కదా. ఎందుకండి తలస్నానం చేసిన తర్వాత కూడా చూసారా ఎంత జుట్టు ఊడిందో. తలస్నానానికి వెళ్ళే ముందు ఇలా తీసుకున్నాను చిక్కు, అప్పుడు ఊడింది, ఇప్పుడు ఊడింది. ఇంకా జడ కూడా వేసేసుకొని ఇప్పుడైతే అన్నం తింటున్నాము. ఇదండి ఈరోజు నా డే రొటీన్ ఇలా సాగింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.